రాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం టాక్సిక్. మాస్ ఎలిమెంట్స్ ఎలివేషన్స్తో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మ్యాన్ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీరో యష్, గీతూ మోహన్ దాస్ కథను అందించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ రాజీవ్ రవి, మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్, ఎడిటింగ్ బాధ్యతలను కుల్కర్ని వివరిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (CBFC) జారీ చేసిన సర్టిఫికేట్ ఏమిటి, ఈ సినిమాకు రన్ టైం ఎంత, ఈ చిత్రం కథ ఎలా ఉంది అనే వివరాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా టాక్సిక్ మూవీ కథ విషయానికి వస్తే, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటికీ గోవా మాత్రం పోర్చుగీస్ ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. అయితే స్వాతంత్రానికి ముందు వెస్టర్న్ కల్చర్ ఉన్న ఈ రాష్ట్రంలో పవర్ పాలిటిక్స్, వెన్నుపోట్లు, డ్రగ్స్, మాఫియా యాథేచ్ఛంగా కొనసాగేవి. హింస, రక్తపాతం మితిమీరిపోయి ఉండేది. మోసం, దగా కొనసాగుతున్న సమయంలో వాటిని రాయ అంటే యష్ ఎలా ఎదుర్కొన్నాడు, రాయాను ఆయన చెల్లెలు గంగ అంటే నయనతార ఎందుకు వ్యతిరేకించింది, నాడియా అంటే కియారాతో రాయా లవ్ స్టోరీ ఎలా కొనసాగుతుంది, ఎలిజాబెత్ అంటే హుమా కుషేరి, రిబేకా అంటే తారా సుతారియా, మెలిసా అంటే రుక్మిణి వసంత్ పాత్రలు ఏమిటి అనే ప్రశ్నలకు జవాబు టాక్సిక్ సినిమా కథ. ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు ప్రతినిధులు, సభ్యులు, అధికారుల బృందం వీక్షించింది. ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్పై తొలుత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మద్యం, ధూమపానానికి వ్యతిరేకంగా కొన్ని డిస్క్లైమర్లు ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని డైలాగ్స్లను రీప్లేస్ చేశారు. అయితే చిత్రయూనిట్ ఇచ్చిన వివరణ, కొన్ని సవరణలతో ఈ సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా 0 కట్ సినిమాగా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాను పూర్తిగా రివ్యూ చేసిన అనంతరం పెద్దలకు మాత్రమే మూవీగా సెన్సార్ నిర్ణయించింది. భారతీయ సినిమాగ్రఫీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే ఈ సినిమాను 18 ఏళ్ల పైబడిన వారు ఈ మూవీని చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికేట్లో స్పష్టం చేశారు. 18 ఏళ్లలోపు ఉన్న సినిమా ఆడియన్స్కు ఈ సినిమా చూడటానికి ప్రవేశం లేదు అని గైడ్లైన్స్లో స్పష్టంగా చేశారు. ఇక ఈ సినిమాలో కథ, కంటెంట్ ప్రధానంగా నడిచే సన్నివేశాలు, పాత్రల పరిచయాలు, ఆ క్యారెక్టర్లకు సంబంధించిన కంటెంట్ డిమాండ్ చేయడంతో ఈ సినిమా నిడివి కూడా భారీగా పెరిగింది. సెన్సార్ సర్టిఫికేట్ వెల్లడించిన ప్రకారం ఈ సినిమా నిడివి 3 గంటల 14 నిమిషాలు. అంటే ఈ సినిమా రన్ టైం 194 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు సెన్సార్ సర్టిఫికేట్ వెల్లడించింది. టాక్సిక్ సినిమా కథ, కథనాలు, ఆర్టిస్టులు, పర్ఫార్మెన్స్ పై సెన్సార్ బోర్డు సంతృప్తి వ్యక్తం చేసింది. పిరియాడిక్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యష్, తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. రాయా, రూమి అనే 2 పాత్రల్లో యష్ నట విశ్వరూపం చూపించారు. కియారా అద్వానీతో రొమాంటిక్ సీన్లు కేక పెట్టిస్తాయి. నయనతార, యష్కు మధ్య వచ్చే ఎమోషనల్ సెంటిమెంట్ సీన్లు కూడా చాలా బాగున్నాయి. హుమా కురేష్, రుక్మిణి వసంత్, తారా సుతారియా పాత్రలు ఈ సినిమాకు హైలైట్గా ఉంటాయనే విషయం సెన్సార్ రివ్యూ తర్వాత బయటకు వచ్చాయి. బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయనే విషయం ప్రమోషనల్ కంటెంట్లతో క్లారిటీ వచ్చింది. మరి భారీ బడ్జెట్తో ముందుకొస్తున్న యష్ టాక్సిక్ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.